ఆ బాలుడు చిచ్చర పిడుగు, చదువుల్లో ఫస్ట్, ఆటపాటల్లో ఫస్ట్. ఇంకా చెప్పాలంటే వాడికి తెలియని విద్య లేదు. ఏడాదిన్నర నుంచే అన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. సకల కళల్లో ఆరితేరిపోయాడు. అందరూ ముద్దుగా గూగుల్ బాయ్ అంటారు. ఇంతకీ ఎవరతడు? చూసేయాలనుందా? అయితే పదండి, ఇంకెందుకు ఆలస్యం. తొమ్మిదేళ్లకే 10th చదివాడు. 11 ఏళ్లకు ఇంటర్ పూర్తి చేశాడు. పట్టుమని 12 ఏళ్లు లేవు, డిగ్రీలో చేరాడు. అద్భుతంగా పియానో వాయిస్తాడు. చక్కగా పాడతాడు. 2 చేతులతో రాస్తాడు. ఫాస్ట్ గా టైప్ చేస్తాడు. టేబుల్ టెన్నిస్ స్టేట్ ప్లేయర్ కూడా. ఇవన్నీ చేసేది ఒకడే. ఆ వండర్ కిడ్ ఎవరో మీరిప్పటికే పోల్చుకుని ఉంటారు. అవును, గూగుల్ బాయ్ గా పేరు తెచ్చుకున్న అగస్త్య జైస్వాల్. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తమ్ముడు. ఎంత మాట! ఏమంటివి ఇది శాత పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. అక్క నైనా బాటలో వరుస విజయాలు సాధిస్తూ వండర్ కిడ్ గా గుర్తింపు పొందుతున్నాడు అగస్త్య. 9 ఏళ్లకే 75% మార్కులతో 10th పూర్తి చేశాడు. 11 ఏళ్ల వయసులో మొన్నే ఇంటర్ పూర్తి చేసి BA జర్నలిజంలో జాయిన్ అయ్యాడు. MBBS చేసి న్యూరో సర్జన్ కావాలన్నది అగస్త్య లక్ష్యం. అయితే వయసు అడ్డంకిగా మారడంతో డిగ్రీ పూర్తయ్యాక మళ్లీ బైపీసీతో ఇంటర్లో చేరతానంటున్నాడు. నా డాడీ అశ్విని కుమార్ ఇంకా నా మదర్ భాగ్యలక్ష్మి గా చాలా సపోర్ట్ ఉంది. అక్క కూడా నా ఇన్స్పిరేషన్. పియానో వాయిస్తుంది, ఇంకా పాటలు పాడుతుంది కదా, అట్లానే సేమ్ నేను కూడా పాడతాను. అందరు పిల్లలు ఇంకా నైనా దీదీలాగా కావచ్చు, కానీ మంచి ట్రైనింగ్ కావాలి. ఇంకా నేను పిల్లలకి చెప్పాలి అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ రెస్పెక్ట్ టు ది మాస్టర్. ఈ 2 థింగ్స్ ఉంటే వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. నైనా అగస్త్యల్ని ఇలా వండర్ కిడ్స్ గా తీర్చిదిద్దిన ఘనత వాళ్ల తల్లిదండ్రులదే. MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన తల్లి భాగ్య హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలు, అన్నమయ్య కీర్తనలు ఇలా ఒకటని కాదు, ఎన్ని నేర్పాలో అన్నీ నేర్పించారు తన పిల్లలకు. ఆయనకి టైపింగ్ కూడా చేస్తాడు, ఇంకా పియానో ప్లే చేస్తాడు, 2 చేతులతో రాస్తాడు, స్టేట్ ప్లేయర్, లీజర్ టైంలో మ్యూజిక్ చేస్తాడు, స్టేడియంకి వెళ్తాడు. మళ్ళీ వానికి స్పానిష్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఒక హాబీ. భవిష్యత్తులో ఆయనకి ఏది ఇష్టం ఉంటే మేము అదే చేయిస్తాము. ఫోర్స్ ఏం లేదు, తనకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయిస్తాము. చిన్నారుల తండ్రి అశ్విని కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉన్నత విద్యావంతుడైన అశ్విని కుమార్ గతంలో ఓ విద్యా సంస్థను నడిపేవారు. పిల్లల కోసం దాన్ని మూసేసి ఇంట్లోనే హోమ్ ట్యూషన్స్ ప్రారంభించారు. నైనా అగస్త్యతో పాటు ఎంతో మంది ఆయన చేతిలో విద్యావంతులుగా, ఉత్తమ పౌరులుగా తయారయ్యారు. ఈ పిల్లలెప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. తల్లిదండ్రులే వారికి గురువులు. ఇల్లే బడి. కేవలం చదువు, జీకేనే కాదు, అన్ని రంగాల్లోనూ వారిని తీర్చిదిద్దుతున్నారు. వండర్ కిడ్స్ గా గుర్తింపు పొందిన తన పిల్లలకు ప్రభుత్వం తరపున కూడా కాస్త ప్రోత్సాహం లభిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు అశ్విన్. చాలా సంతోషంగా ఉంది. అందరు పిల్లలు, పేరెంట్స్ కూడా మాలాగా అగస్త్యనైనా పిల్లలు కావాలంటే పేరెంట్స్ మాలాగా కావాలి. ఇంకా వాళ్ళ మదర్ చేసిన కృషి చాలా ఉంది. సీఎం గారు పెద్ద మంచి హృదయ మనిషి. ఒక్కసారి కలిస్తే పిల్లలకు ప్రోత్సాహం దొరుకుతుంది. మీరు కలవాలంటే ఇంతవరకు మాకు అక్కడ వెళ్ళే అవకాశం దొరకలేదు. మీ మాధ్యమం ద్వారా మాకు దొరికితే మాత్రం మేము మేలు ఎప్పుడు మర్చిపోలేదు. సీఎం గారితో కలవాలని మా కోరిక. తల్లిదండ్రుల కృషి వల్లే తాను, తమ్ముడు ఇలా రాణిస్తున్నామని నైనా అంటోంది. 10 ఏళ్లకు ఇంటర్ చదివి 12 ఏళ్లకే జర్నలిజం చేసిన నైనా 15 ఏళ్ల వయసులో OU నుంచి పొలిటికల్ సైన్స్ లో PG పూర్తి చేసింది. 17వ వయసులో ఇప్పుడు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ పై PhD చేస్తోంది. టేబుల్ టెన్నిస్ లో ఇంటర్నేషనల్ 6వ ర్యాంకర్ కూడా అయిన నైనాకు కోచ్ ఆమె తండ్రే. అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. సో మా తల్లిదండ్రుల కృషి ఈరోజు నన్ను ఇంకా అగస్త్యని వండర్ కిడ్ గా మార్చాయి. సో అందరు పిల్లల్లో ఈ టాలెంట్ ఉంటుంది, కానీ ప్రాపర్గా ట్రైనింగ్ ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం పేరెంట్స్ ట్రైన్ చేస్తే మాత్రం అందరు పిల్లలు నాలాగా ఇంకా అగస్త్యలాగా కావచ్చు. ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన నైనా ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఈ చిన్నారులిద్దరూ తమ తమ రంగాల్లో మరింత అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. వీళ్ల తల్లిదండ్రులు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతకు అచ్చంగా సరిపోతాడు ఈ బుడతడు. చదవాలనే కోరిక, చదివే శక్తి ఉన్నప్పుడు వయస్సు ఏమాత్రం అడ్డంకి కాదు. నిరంతరం వికసిస్తున్న ఈ బాలుడి ప్రతిభ కావాలి మనందరికీ ఆదర్శం. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో కలిసి హరికిషన్, ఏబెనాంజు, హైదరాబాద్.